సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. మిత్రులారా, నేను ఈరోజు వినిపించబోతున్న కథ చుక్కలు చీకటి. రచన రాచమల్లు రామచంద్రారెడ్డి. రారాగా ప్రసిద్ధి చెందిన రామచంద్రారెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి. అతను తెలుగు సాహిత్యానికి తన విమర్శతో, అనువాదాలతో, పాత్రికేయ రచనలతో ఎంతో దోహదం చేశాడు. అతను రాసిన అనువాద సమస్యలు అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అతను రాసిన మరో ప్రసిద్ధ గ్రంథం సారస్వత వివేచన. ఈ రచయిత మాస్కోలో ప్రగతి ప్రచురణాలయంలో తెలుగు అనువాదకునిగా 6 ఏళ్ల పాటు పనిచేసి ఎన్నో విలువైన గ్రంథాలను అనువదించారు. రష్యన్ కథలను రారా అనువాదంలో మనం చదువుకోవచ్చు. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం. చుక్కలు చీకటి. సినిమా చూసినంతసేపు వరలక్ష్మికి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. కథ మొదలవుతూనే ఆమె కథానాయికలో లీనమైపోయింది. కథానాయిక నాయకుడు ప్రేమించుకోవటం, విడిపోవటం, ఒకరికొకరు బాధపడటం, వాళ్ళు కలుసుకోవటానికి అనేక అంతరాయాలు కలగటము, ఇవన్నీ ఆమె సినిమా చూసినట్లుగాక తనకు జరిగినట్లే అనుభవించింది. పక్క కుర్చీలో భర్త కూర్చున్న విషయం కూడా మరిచిపోయి ఆమె ప్రేమ, వియోగము, విరహము అన్నీ అనుభవించింది. కథానాయకుడు భయంకరమైన ప్రమాదాలలోనూ, కథానాయిక అంతులేని దుఃఖ సముద్రంలోనూ మునిగి ఉండగా ఇంటర్వెల్ వచ్చింది. ఉలికిపాటుగా వెలిగిన లైట్ల వెలుతురుకు వరలక్ష్మి తెప్పరిల్లి కళ్ళు తుడుచుకుంటూ ఉండగా రామారావు మెల్లగా పిలిచాడు. లక్ష్మి అని. వరలక్ష్మి బరువుగా ముఖమెత్తి భర్త వైపు చూచింది. రామారావు చిరునవ్వు నవ్వుతూ, కథలో జరిగే విషయాలకు కన్నీళ్లు కారుస్తారా అన్నాడు లాలనగా. వరలక్ష్మి సిగ్గుతో జవాబు చెప్పలేకపోయింది. మరి అంత పరవశమైతే ఎట్లా? 3 సార్లు పిలిచినా నీకు వినపడనే లేదు అన్నాడు రామారావు. వరలక్ష్మి సిగ్గుపడుతూనే పిలిచినారా అని అడిగింది. ఒకసారి కాదు, 3 సార్లు పిలిచాను. నీవీ లోకంలో లేనే లేవు. తెర మీద జరిగేదంతా నిజమనుకున్నావా? అదంతా కల్పితమే కదూ, వట్టి కథ అన్నాడు రామారావు. విని విననట్లుగా వరలక్ష్మి ఊకొట్టి తలదించుకుంది. రామారావు మళ్ళీ అన్నాడు, పోనీలే, నీకు సినిమా నచ్చిందన్నమాట. అంతే చాలు, నాకేమో వట్టి తలనొప్పి వ్యవహారంగా ఉంది. వరలక్ష్మి బదులు పలకలేదు. కొత్తగా కాపురానికి వచ్చిన భార్య 10 మందిలో మాట్లాడటానికి సిగ్గుపడటం సహజమే అనుకుని రామారావు కూడా మాట్లాడటం మానుకున్నాడు. ఇంత మంచి సినిమా భర్తకు నచ్చలేదని వరలక్ష్మికి ఆశ్చర్యం కలిగింది. లేక మగవాళ్ళందరికీ ఇంతేనేమో. అయితే మరి ఇంతమంది మగవాళ్ళు సినిమాకెందుకు వచ్చినారు? అది కాదు, ఈయన పెద్ద చదువు చదువుకున్నాడు, అందువలన సినిమాలు బాగుండవేమో. అయినా ఇంత మంచి సినిమా బాగుండకపోవటం విచిత్రమే. పాపం, అంత అందమైన ఆ అమ్మాయికి అన్ని కష్టాలు వస్తే ఎవరికైనా మనసు కరగకుండా ఉంటుందా? వరలక్ష్మి ఆలోచనలు క్రమంగా కథ మీదికి పోయినాయి. ఇంతలో మళ్ళీ సినిమా మొదలు కావటము, ఆమె అప్రయత్నంగా మళ్ళీ కథానాయికలో లీనం కావటము జరిగిపోయింది. కథానాయకుడు ప్రాణాపాయ స్థితిలో ఉండగా ఆమె విపరీతంగా బాధపడింది. ఆ బాధ కథానాయకుని మీద సానుభూతి కాదు, బాధంతా కథానాయిక భవిష్యత్తును గురించి. కథానాయకుడు మరణిస్తే పాపం ఆ అమ్మాయి గతి ఏమవుతుంది అనే. సినిమా అయిపోయి రామారావు వరలక్ష్మి ఇల్లు చేరుకునేటప్పటికి 10:30 అయ్యింది. రామారావు భోజనం చేసినాడు. కానీ వరలక్ష్మి ఆకలి కాలేదని అన్నమంతా వదిలిపెట్టి లేచింది. రామారావు సిగరెట్ త్రాగుతూ ఈజీ చైర్లో కూర్చుని వరలక్ష్మి వైపే చూస్తున్నాడు.
వరలక్ష్మి పట్టె మంచం మీద వెల్లకిలా పడుకుని కళ్ళు తెరుచుకుని మిద్దె కప్పు వైపు చూస్తూ ఉంది. సిగరెట్ పారవేసి, తలనొప్పిగా ఉందా లక్ష్మి అన్నాడు అతను. ఊహూ అన్నది వరలక్ష్మి. మరి ఎందుకట్లున్నావు అన్నాడు రామారావు ఇంకా కొంచెం ఆసక్తితో. వరలక్ష్మి కదలకుండా, రెప్ప వాల్చకుండా, నిమ్నోన్నతాలు లేని కంఠంతో ఏదో లోకం నుండి మాట్లాడినట్లు, నన్నొకసారి మా ఊరికి పంపిస్తారా అన్నది. రామారావుకేమీ దిక్కు తెలియలేదు. కొత్తగా కాపురానికి వచ్చిన భార్యతో ఆ సాయంత్రం కులాసాగా సినిమా చూడాలనుకున్నాడే కానీ పాపం సినిమా చూసిన వెంటనే వరలక్ష్మిలో ఇంత మార్పు, ఈ విధమైన మార్పు వస్తుందని అతను ఊహించనే లేదు. ఆ సినిమా అయినా వరలక్ష్మికి సరదాగా కొంత కాలక్షేపం అవుతుందనుకున్నాడే కానీ తన కోసమేమీ కాదు. ఇక ఈ రాత్రంతా ఇద్దరికీ ఒంటరితనమేనేమో. రామారావు ఆతుర్తగా అడిగినాడు. ఏం లక్ష్మి, మనసు బాగోలేదా? రేపు పొద్దున రైలుకు పంపించండి, మళ్ళీ మరునాడే వచ్చేస్తాను. ఆ సాయంత్రం దాకా మామూలుగా ఉన్న మనిషికి ఇంతలోనే ఏమైందా అని రామారావుకి ఆశ్చర్యం కలిగింది. కానీ ఆశ్చర్యం కంటే అతని మనసులో విచారమే ఎక్కువగా ఉంది. వరలక్ష్మి వచ్చిన ఈ 5-6 రోజులలోనూ తన జీవితం అంతా ఇదే విధంగా హాయిగా ఉంటుందనే విశ్వాసం అతనిలో క్రమంగా బలపడింది. పెండ్లి నాటికి అతడికి భార్య మీద ప్రేమ అనేదేమీ లేని మాట నిజమే. కానీ పెండ్లైన 10 రోజులకే తనకింత పెద్ద ఉద్యోగం వచ్చింది. అదంతా భార్య అదృష్టమేనని కొంతమంది ఆడవాళ్ళు అన్న మాటలు తాను సంపూర్ణంగా నమ్మకపోయినా మొదటిసారిగా అతనికి ఆనాడే వరలక్ష్మి మీద ఏదో అభిమానం ఆరంభమైంది. అప్పుడైనా వరలక్ష్మిని తాను ఇంతగా ప్రేమించగలనని అతను అనుకోలేదు. ఈ 5-6 రోజులలోనూ ఆమె ప్రవర్తన అతన్ని సంపూర్ణంగా వశపరుచుకుంది. ఇంత అన్యోన్యంగా ఉండగల భార్య దొరికినందుకు తన్ను తానే అభినందించుకుంటూ వరలక్ష్మిని మనసులో ఆరాధించటం మొదలుపెట్టినాడు. అందుకనే తనకు సినిమాల మీద ఇష్టం లేకపోయినా వరలక్ష్మి సంతోషిస్తుందని ఆమెను సినిమాకి పిలుచుకుపోయాడు. కానీ ఇదేమిటి, పిడుగుపాటుగా ఊరికి పంపించమని పట్టుపట్టింది. ఎందుకు లక్ష్మి, నీవు వచ్చి ఇంకా వారమైనా కాలేదే అన్నాడు రామారావు దిగులుగా. వరలక్ష్మి మెల్లగా చెప్పింది. లేకపోతే మీరు రండి, ఇద్దరము కలిసి రేపు రాత్రికే తిరిగి రావచ్చు. రామారావుకు కొంచెంగా విసుగు కలిగింది. ఈజీ చైర్లో నుంచి లేచి చిరాకుగా మంచం దగ్గరికి వచ్చినాడు. కానీ వరలక్ష్మి ముఖం చూసేటప్పటికి అతని విసుగు, చిరాకు మాయమైనాయి. ఏదో గంభీరమైన వేదన, ప్రశాంతమైన దుఃఖం, నీరవమైన బాధ ఆమె ముఖం మీద బరువుగా కూర్చుని ఉంది. అతని హృదయం జాలితో, ప్రేమతో, దయతో, అనురాగంతో నిండిపోయింది. తన వరలక్ష్మికి ఇంత కష్టం ఎందుకు వచ్చిందో మంచం మీద కూర్చుని బుజ్జగిస్తూ అన్నాడు అతను. సరేలే లక్ష్మి, ప్రొద్దున్నే పోదాంలే. ఇంతకు అసలు సంగతి ఏమిటో చెప్పవు? మీరేమీ అనుకోరు కదూ? భర్త వైపు చూడకుండానే అడిగింది ఆమె. ఛీ, నీవే నన్ను నమ్మకపోతే ఎట్లా చెప్పు? మొదటిసారిగా ఆమె భర్త వైపు తిరిగి బరువుగా చెప్పింది. మా బావను ఒకసారి చూసి వస్తాను. అంత మాత్రానికైనా ఇంత దిగులు అని తేలికగా నవ్వినాడు రామారావు. అంతలోనే బావ అన్న మాట మెదడుకెక్కి మనిషి నిలువున స్తంభించిపోయినాడు. 1 నిమిషం అతనికి నోట మాట రాలేదు. తర్వాత మెల్లగా, ఎవరు లక్ష్మి అన్నాడు. మా బావ, మా సూర్యం బావ. వరలక్ష్మి ఆశగా చూసింది భర్త వైపు. రామారావు బరువుగా మంచం మీద నుండి లేచిపోయి కిటికీ దగ్గర నిలబడినాడు. బయటి చీకటిని చూస్తూ. వరలక్ష్మికి తన మీద ప్రేమ లేదా? ఇంతకు ముందే వాళ్ళ బావను ప్రేమించిందా? మరి ఈ వారం రోజులు తన్ను ప్రేమించినట్లే కనపడిందే.
రామారావు చాలాసేపు మౌనంగా చీకటిని చూస్తూ ఆలోచనలు లేని విచారంలో మునిగిపోయినాడు. తరువాత వరలక్ష్మి వైపు తిరిగి అన్నాడు, మీ బావను పెళ్లి చేసుకుందామనుకున్నావా? వరలక్ష్మి పసిపిల్ల మాదిరి తల ఆడించింది అవునన్నట్లు. అమాయకమైన ఆమె ముఖం, అలౌకికమైన ఆమె కన్నుల్లోని కాంతి, పసిపిల్ల వలె ఆ జవాబు చెప్పే పద్ధతి రామారావుకు కోపగించుకోవటానికి ఎక్కడా కారణమే కనపడలేదు. హృదయంలో ఏ మూలనో అసూయ తల ఎత్తింది. కానీ ఆ అసూయను ప్రకటించేదెట్లనో అతనికి తోచలేదు. ఆ బావ ఎవరో తనకు తెలియదు. తనతో వరలక్ష్మి స్వయంగా చెప్పకపోతే బహుశా ఎన్నాళ్ళున్నా తనకు తెలియకపోవునేమో. మెల్లగా అడుగులు వేసుకుంటూ అతను మళ్ళీ మంచం దగ్గరికి వచ్చినాడు. నిశ్చలంగా ఉన్న వరలక్ష్మి కన్నుల్లోకి చూస్తూ అడిగినాడు, మీ బావను ఎందుకు చేసుకోలేదు? మీ నాన్న ఒప్పుకోలేదా? వరలక్ష్మి మళ్ళీ తల ఆడించింది అవునన్నట్లు. ఎందుకు ఒప్పుకోలేదు? రామారావు ప్రశ్నించినాడు. వరలక్ష్మి నిశ్చలంగా భర్త వైపు చూస్తూ చెప్పింది, మా బావా. ఆ మాటతో ఆమె కడుపులోని దుఃఖమంతా కట్టలు త్రెంచుకుని బయటికి వచ్చింది. గద్గద కంఠంతో కన్నీటి చుక్కలతో వాక్యం పూర్తి చేసింది. మా బావకు మీ అంత డబ్బు లేదు, మీ అంత చదువు లేదు. రామారావు మెల్లగా వెనుకకు తిరిగి మళ్ళీ కిటికీ దగ్గరికి పోయి నిలబడినాడు, బయటి చీకటిని చూస్తూ. ఒక్క నిమిషం అయిన తర్వాత చీకట్లోకి చూస్తూ అడిగినాడు, మరి నన్నెందుకు చేసుకున్నావు? కంఠం సవరించుకుంటూ వరలక్ష్మి జవాబు చెప్పింది, మీకు డబ్బు ఉద్యోగము ఉన్నాయిగా. రామారావు చీకటి లోకాన్ని చూస్తూనే ఉన్నాడు. అనంతమైన ఆకాశం, అనంతకోటి నక్షత్రాలు, అన్నింటినీ ఆవరించిన అనంతమైన అంధకారం. చుక్కలు, చీకటి. రాచపల్లు రామచంద్రారెడ్డి రచించిన కథ విన్నారు కదా. ఈ కథ 1958 ఏప్రిల్లో ప్రచురింపబడింది. మిత్రులారా, కథ విన్నారు కదా. కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథ ఇప్పటి కథలాగానే ఉంది కదా. వివాహాలు ఏ ప్రాతిపదికపై ఆధారపడి జరుగుతుంటాయో మనకు అర్థమవుతూనే ఉంది. అప్పటి కాలం ఏంటి, ఇప్పటి కాలం ఏంటి? ఎప్పుడైనా సరే అమ్మాయిలు, ఆమె తల్లిదండ్రులు కూడా వరుడు యొక్క చదువు, ఉద్యోగము, ఆస్తి వగైరాలు, హోదా ఇవన్నీ చూసిన తర్వాతే ఎంపిక చేసుకుంటారు. అక్కడ హృదయానికి, సంస్కారానికి, ప్రేమకి చోటే లేదు. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ. మళ్ళీ మరొక కథతో ఇక్కడే కలుసుకుందాము. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.